హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ డికే ఆంధ్ర అబ్బాయి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా పాపది 8th మంత్ ఫోటో థీమ్ చేస్తున్నాను ఇంట్లోనే. సో ఇంట్లో ఉండే వాటితో యాక్చువల్గా నేను ఇంతకుముందు 8 మంత్స్లో కూడా 7 మంత్స్ వరకు చేశాను. ఈసారి మాత్రమే మేము వీడియో తీసి పెడుతున్నాము. అంతకుముందు అవైలబుల్ లేదు. నేను మా ఇంటి దగ్గర ఉండే వీడియో తీసేవాళ్ళు లేక, సో ఈసారి మా ఆయన నేను తీసి పెడతాను అనేసి అంటే నేను చేస్తున్నాను. ఈసారి మేమైతే కిచెన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇందుకు ముందు వరకు కూడా చేశానంటే ఫ్లవర్తో బెలూన్స్తో ఇలా చేసేదాన్ని ప్రతి మంత్ కూడా. ఈసారి 8th మంత్ పూర్తయింది, 9th మంత్ కలుస్తుంది మా పాపకి. సో అందుకు కిచెన్లో ఉండే గిన్నెలన్నీ తీస్తూ ఉంటుంది, అందుకే కిచెన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను కూడా యూట్యూబ్లోనే చూశాను ఏ థీమ్ అయితే బాగుంటుందా అని. ఇంతకుముందు కూడా చాలాసార్లు కిచెన్ థీమ్స్ చూశాను, కానీ చిన్నపిల్లలకి అంటే ఇంకా చిన్న బేబీస్ అయితే కూర్చోలేరు సరిగ్గా అని. ఇప్పుడు మా పాప బాగానే కూర్చుంటుంది. సో తనని కూర్చోబెట్టి తీద్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో చూడండి మా వీడియో ఎలా ఉందో, నా థీమ్ కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీ ఇంట్లో కూడా బేబీస్ ఉంటే మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి మంత్లీ థీమ్స్. మీరు మీ బేబీస్కి ఏ థీమ్స్ చేసేవాళ్ళో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే నేను నాకు అవైలబుల్ ఉండే వాటితో మాత్రమే ఇలా ఏవి అవైలబుల్ ఉంటే వాటితో చేస్తున్నాను. ఇంకా మా బేబీని పడుకోబెట్టం, చాలా అలా చేస్తుంది. అది లేస్తే ఇంకా అవ్వదని ఫాస్ట్గా చేస్తున్నా. కష్టపడి పడుకోబెట్టాము. ఇంకా అది లేస్తే దాన్ని రెడీ చేసి ఇంకా వీడియో తీసుకోవడమే, ఫొటోస్ తీసేసుకొని పెట్టుకోవడమే. ఎంత కష్టపడి చేసినా కూడా అది ఒక 1-2 ఫొటోస్ కూడా ఉండదు అసలు. కష్టంగా ఉంచాలి. ఇక్కడ చూడండి నా కష్టాలు. ఇంకా ఏం మిస్ అయిందా అని ఏముంటే అవి తీసి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా కిచెన్ థీమ్ కాబట్టి క్యాప్ ఉండాలి పాపకి కాబట్టి, సో ఇప్పుడు క్యాప్ రెడీ చేద్దాం. యాక్చువల్గా నాకు క్యాప్ చేయడం తెలీదు, ట్రై చేస్తున్నాను ఏదో అలా. మా ఆయన చెప్తున్నారు పక్క నుంచి. గమ్ లేదు ఇంట్లో, అన్నం మెతుకులను అతికేస్తున్నాము. మా ఆయన ఇంకా పామి అతికించని చెప్తున్నారు అక్కడ. సో నేను అలా ట్రై చేస్తున్నాను. క్యాప్ రెడీ అయ్యాక బేబీని తీసుకొచ్చి పెట్టేయడమే. ఒక బేబీకి చూసాను యాక్చువల్గా నేను, ఇలాంటి పేపర్తో చేస్తున్నారు, యూట్యూబ్లో చూసాను. మనం అన్నీ యూట్యూబ్నే ఫాలో అవుతాము, యూట్యూబ్లోనే పెడదాము. సో ఇలా ఇప్పుడు క్యాప్ రెడీ అయిపోతుంది. క్యాప్ రెడీ అయ్యాక ఇంకా నాకు పెట్టుకొని చూసుకుంటున్నాను క్యాప్ ఎలా ఉందా అని. కానీ నాకు చిన్నదైంది, మా పాపకి సరిపోతుంది. ఇప్పుడు స్లేట్ లేదు కాబట్టి దోశ పెనాన్ని మనం ఈ రోజుకి స్లేట్గా వాడుకుందాం. సో వెల్కమ్ టు శ్రీదక్షస్ కిచెన్. ఒక స్మైల్ సింబల్. ఎవరు నాకు ఇలానే వచ్చు, సో ఎవరేమనుకోవద్దు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఇంట్లో కూడా బేబీస్ ఉంటే మీరు కూడా ఇలాంటి థీమ్స్ అన్నీ ట్రై చేస్తూ ఉండండి. లైఫ్లో ఒకేసారి వస్తుంది, మళ్ళీ రాదు. మా బుడ్డ చూడండి ఆల్రెడీ రెడీ చేసేసాం, ఇంకా తీసుకొచ్చాం. 1-2 ఫొటోస్ కూడా ఉండదు, పీకుతుంది ఇప్పుడు అన్నీను. సో ఇంతే అండి ఈ వీడియో. అందరూ మా బేబీని బ్లెస్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.